హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము శిల్పారం వచ్చాము. నేను మా అమ్మ. ఇది హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. టికెట్కి 120 రూపీస్ అయింది. చిన్నపిల్లలకి 20 రూపీస్, పెద్దవాళ్ళకి 60 రూపీస్. లోపలికి వచ్చాము. లోపలికి వచ్చాక ముందుకు వెళ్ళాక బోటింగ్ ఉంటుంది. బోటింగ్ ఇక్కడ ఇవన్నీ పాతకాలం నాటి గిన్నెలు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు లేవు. ఇవన్నీ పెద్ద పెద్ద గిన్నెలు, నీళ్లు కాగపెట్టుకోవడానికి అప్పట్లో అన్నం ఇవన్నీ చేసుకునేవారు అంట. పెద్ద పెద్దగా ఉన్నవి గావులు అంటారు అంట. వీటిలో వడ్లు నిల్వ చేసుకునేవారు. ఇవన్నీ మా అమ్మ చెప్తుంటే చెప్పాను. కత్తులు గొడ్డళ్ళు చేసే వాళ్ళని కమ్మరోళ్ళు అంటారు. నయ్యలు తీసి మట్టి తీసే వాళ్ళని వడ్డరోళ్ళు అంటారు అంట. పొద్దున్నే లేచి ముగ్గు పెట్టేవారు అప్పట్లో. మీకు చెప్పాను కదా, కొప్పర్లు అంటే ఇత్తడి అన్ని అంటారు అంట. ఇక్కడ తలుపులు, కిటికీలు, దర్వాజాలు చేసేవారు అంటే వడ్రంగి వారు చేస్తారు. అప్పట్లో ఇస్త్రీ బాగా చేసేవారు బొగ్గును ఉపయోగించి. ఇప్పుడు ఐరన్ అంటారు, ఐరన్తో చేస్తారు. అప్పట్లో చేసినంత సాఫ్ట్గా ఇప్పుడు రావు. ఇక్కడ కటింగ్ చేస్తున్నారు. పక్కనే శిల్పాలు చెక్కేవారు ఉన్నారు. ఇక్కడ శిల్పాలు చెక్కుతారు. శిల్పారంలో చాలా బాగా ఉంటాయి. ఎవరు ఏం చేస్తారు, అప్పట్లో ఎలా ఉండేది అనేది చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేత నేసేవారి ఇల్లు, నేత నేస్తున్నారు. ఇక్కడ గంగిరెద్దులలో వీళ్ళు సంక్రాంతి పండుగకి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ శిల్పాలు చేస్తున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ చూడండి, ఆమె గోడకి ముగ్గు వేస్తుంది. మా అమ్మ ఈ బొమ్మలన్నీ చూసుకుంటూ అట్లనే నిలబడి చూస్తుంది. చూస్తుంటే కూడా అట్లనే చూస్తుంది. ఇక్కడ బంగారం చేస్తున్నారు. బంగారం చేసే వాళ్ళని హౌస్లోళ్ళు అంటారు. ఇక్కడ చూడండి, జాతకం చెప్తున్నది చిలక జ్యోతిష్యం. అటు సైడ్ మొత్తం కూరగాయలు అమ్ముతున్నారు. చూడండి, అప్పట్లో పొలం దున్నడానికి ఎడ్లను వాడేవారు. ఇప్పుడు ట్రాక్టర్లు అవి ఇవి అంటూ వాడుతున్నారు. ఇందులో ఫేస్ పెట్టి దిగాలి. చూడండి వీళ్ళు ఎలా దిగుతున్నారో. కుండలు చేసేవారు, కుమ్మరి వారు వేరు. ఇది చూస్తుంటే మా అమ్మమ్మ ఉన్నప్పుడు, నానమ్మ ఉన్నప్పుడు మేము ఇలా ఆడుకునే వాళ్ళం. అప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. ఇక్కడ చేపలు చాలా ఉంటాయి. చూడండి, అన్ని కొరమేనే. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ నుంచి లోపలికి కృష్ణుని దగ్గరికి ఇక్కడ బాగుంటుంది, చాలా వాటర్ ఫాల్స్ టైప్. ఇంకా ముందుకు వెళ్తే కృష్ణుని ఉయ్యాలలో ఊతున్నట్టు ఇక్కడ చూడండి. నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు, జారుతారు, ఉయ్యాలలు ఊగుతారు, అన్నీ చేస్తారు. పెద్ద చిన్న ఏముండదు ఇక్కడ. కానీ నేను వాళ్ళని వీడియో తీయలేదు. శిల్పారం షాపింగ్ ఇది లోపలనే ఉంటుంది. ఇక్కడ తినడానికి కూడా ఉంటుంది. ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ అన్ని రకాలుగా ఉంటాయి. ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ చాలా కాస్ట్లీగా ఉంటాయి, కొనలేము. ఇదంతా ఇందిరా మహిళా శక్తి బజార్ అంట. మొత్తం ఇక్కడ అందరూ షాప్స్ పెట్టుకున్నారు, ఓన్గా పెట్టుకోవచ్చు అంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.